హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, స్కూల్ యూనిఫామ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నిజంగా చేసినప్పుడు అయితే మాత్రం చాలా ఇబ్బందులు అయిపోయాను. అంటే ఏది ముందు ఏది వెనక అని హడావిడిగా అనిపించింది. తర్వాత కుట్టగా అలవాటు అయిపోయినట్టు చాలా స్వీట్గా, చాలా సింపుల్గా అనిపించింది మనసుకి. స్టార్టింగ్లో అయితే కొంచెం ఎందుకో వేస్ట్ ఒప్పుకున్నానా అనిపించింది, కానీ పర్వాలేదు. తర్వాత చాలా ఈజీగా ఎక్కువ ఇంచుమించు జస్ట్ పొడవు లూజు డిఫరెన్స్ వస్తాయి, కానీ మొత్తం అంతా ఇంకా ఒకటే పీసులు కదా, ఆ విధంగా నేనైతే స్టిచ్ చేస్తున్నాను. ఇది జేబీ అనమాట, అదే పాకెట్. దీనికి ఆల్రెడీ నేను ఐరన్ చేసుకోవడం వల్ల స్టిఫ్గా అలాగే ఉంటుంది. జస్ట్ దాని మీద మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. లేదంటే షర్ట్ పెట్టి వెయ్యాలంటే మాత్రం అంత క్లారిటీగా మనకి రాదు. అందుకని నేను ముందుగా ఐరన్ చేసుకొని దాన్ని అలాగా షర్ట్ పెట్టి స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. నేను ముందు స్కూల్ యూనిఫామ్ ఒప్పుకున్నప్పుడు అయితే ఒక జతే కదా, 2 జతలే కదా అని ఈజీగా అనుకున్నాను. తీరా చూస్తే నేను ఒప్పుకున్నాయి, నేను కుట్టినవి టోటల్ ఎన్ని తేలినాయి అంటే దగ్గర 20 జతలు అయిపోతున్నాయి. నిన్ను ఒప్పుకున్నానా అని అనిపించింది నాకైతే. కుట్టి కొలది వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే యూనిఫామ్స్ ఈసారి సింగిల్ పర్సన్కి 3 జతలు ఇచ్చారంట. 3 జతలు ఇవ్వడం వల్ల అందరూ కుట్టించేసుకుంటున్నారు చాలా వరకు. అది నేను 3 జతలు అనుకోలేదు, 2 జతలు అనుకున్నాను. అనుకుంటే కొంతమంది కాదమ్మా 3 జతలు స్టిచ్చింగ్ చేసేయండి అని అన్నారు. సరే అంటే ఏంటి, కట్ చేసినా అది తరుగుతలేదు, కుట్టినా తరుగుతలేదు. మనకేమో అలవాటు లేని పని కదా. సర్లే ట్రై చేద్దాం, ఖాళీగా ప్రస్తుతానికి ఎందుకు ఉండడం. వర్క్ కొంచెం ఖాళీ అయ్యింది అందుకనమాట. బ్లౌజులు గట్రా కొంచెం రావడం తగ్గింది. మళ్ళీ సీజన్ మనకి ఒత్తిళ్ళప్పటికి ఎంటర్ అవుతాయి, శ్రావణ మాసం ఎంటర్ అవుతుంది. మధ్యలో కొంచెం ఖాళీ కదా అని యూనిఫామ్స్ ఒప్పుకున్నాను అనమాట. కానీ ఫస్ట్ అయితే ఏది ముందు కుట్టాలి, ఏది వెనక కుట్టాలని ఇబ్బంది పడిపోయేదాన్ని. తర్వాత 1-2 సార్లు చూడగా ఇంకేంటి కుడుతున్నాను కాబట్టి ఆటోమేటిక్గా మైండ్లో సెట్ అయిపోయింది. కాకపోతే లేడీస్ వర్క్ కదా, 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవడం అలవాటు అయిపోయింది. ఆ ఇంచ్ ఎక్కువ తీసుకోవడం అది స్టిచ్చింగ్ చేసినప్పుడు మనం కత్తిరించుకోవాల్సి వస్తుందన్నమాట. ఈ విధంగా మనం దీనికి షర్ట్ కట్ట ఓవర్ల కట్ట ఏముండదు, మొత్తం లోడింగ్ సిస్టంలో కుట్టేస్తే చాలా నీట్గా వచ్చినాయి. షర్ట్లు అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చినాయి. మెయిన్ షర్ట్కి కరెక్ట్ కటింగ్ ఉండాలన్నమాట. మన బ్లౌజులాగా ఎక్స్ట్రా వచ్చింది కదా మడతెట్టేద్దాం, ఇదిలా చేద్దాం అంటే సెట్ అవ్వదు. కరెక్ట్గా సింపుల్గా నీట్గా ఉన్నట్టు స్టిచ్చింగ్ మెయిన్ కరెక్ట్గా ఉందంటే కుట్టడం కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ అలవాటు అవ్వాలి. ఇంకా ఇదే ఫస్ట్ టైము, పర్వాలేదు బాగానే చేశానని చిన్న నమ్మకం. పొరపాట్లు ఉంటాయి లేండి, ఉండకుండా ఉండవు. అలా చూడగా నేను రెడీ చేయొచ్చు కదా, యూనిఫామ్స్ ఒప్పుకునే ధైర్యం వచ్చింది. ఆ విధంగా ఈసారి ఇంకా స్పీడ్గా కుట్టడానికి ట్రై చేస్తాను. మొన్నైతే లాస్ట్ టైము నైట్లోని 2 ప్యాంట్లు, 3 లిక్కర్స్ కుట్టాను. నిక్కర్స్ అంటారు, సారీ స్పెల్లింగ్ మిస్టేక్స్. ఒకసారి ఆలోచించండి ఏమంటారో, నాకు తెలియదు. నిక్కర్స్ అనుకుంటా. సారీ, నా స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల ఇబ్బంది పడ్డాను, ఏమనుకోకండి. 3 నిక్కర్స్ కుట్టాను, 2 ప్యాంట్స్ కుట్టాను. నైట్ 8కి మొదలెడితే 2:30 AM అయింది. నైట్ అంతా కుట్టానమాట, అర్జెంట్ అని, అవసరమని. అదే 10వ తారీఖున మీటింగ్ అయింది కదా, మీటింగ్కి సంబంధించి అవసరమని కుట్టాను. కానీ నేనే అంత స్పీడ్గా కుట్టానని తర్వాత మళ్ళీ చూసుకుంటే అమ్మో నేనే చేశాను ఈ వర్క్ అనిపించింది. ఏదన్నా చెయ్యాలి అని మైండ్లో ఉంటే అది రాత్రి పగల అని కాదు, పని అయ్యే వరకు నిద్ర పట్టదు. అది కొంతమందికి ఉన్న లక్షణం. అంటే నాకుందని కాదు, ఆటోమేటిక్గా ఎవరికైనా సరే అదొక లక్షణం. టైలరింగ్ అన్నాక అవసరం అన్నప్పుడు ఇంకా నైటా పగలా అని చూడరు. అవతలకి అందించాలి అన్న టార్గెట్ మాత్రమే మైండ్లో ఉంటుంది. అది పగలవుతుందా రాత్రి అవుతుందా పరిస్థితిని ఎవరో ఆలోచించుకోరు. రేపు వాళ్ళు వస్తారు, మనం అందించాలి. అది మాత్రమే మైండ్లో ఉండడం వల్ల ఇక్కడ పని ఎంత స్పీడ్గా అవుతుందో కూడా ఇంకా తెలియకుండా టపటపలు అయిపోతుంది అనమాట. నేనైతే ఎవరికైనా ఒప్పుకున్నానంటే మినిమం నైట్ ఒప్పుకున్నా సరే ఇవ్వగలను ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయిన తర్వాత మొదలెడతాను, ఖచ్చితంగా అవగొట్టేస్తాను. ఇది ఇబ్బంది అయ్యిందని ఏనాడు లేదు. పని స్లోగాను ఉంటుంది,
ఒక్కొక్కసారి అవసరమైనప్పుడు స్పీడ్గానే ఉంటుంది. 2 in 1 రెండు మన చేతుల్లోనే కదా. కాకపోతే నైట్ వర్క్ అటు ఎక్కువ చేసుకోకూడదు. ఆ నైట్ వర్క్ చేయడం వల్ల ఒక 2 రోజులు నీరసం వచ్చింది. నిద్ర లేకపోవడం, బాడీకి కొంచెం ఇబ్బంది అనిపించి హెడేక్ ఎక్కువైపోయి చాలా ఇబ్బంది అయిపోయింది. నిద్ర మెయిన్ లేకపోవడం వల్ల. చూస్తున్నారు కదా ఈ విధంగా. కానీ చాలా ఈజీగా ఉన్న షర్ట్లు. నాకు జస్ట్ ఎక్కడెక్కడ చిన్న ఇబ్బందులు వచ్చినాయి అంటే, షర్ట్ హ్యాండ్స్ దగ్గర ఆర్మ్స్ దగ్గర లోతు తీస్తాం కదా, ఆ లోతు కొంచెం నాకు క్లియర్గా తెలియలేదు. పైగా అక్కడ కొంచెం నాకు కుట్టడానికి కూడా ఇబ్బంది అయ్యి లేడీస్ హ్యాండ్స్ అటాచ్ చేసినట్టు చేశాను. అంటే సెంటర్ నుంచి అటు ఇటు చేసి ఓకే చేశాను అనమాట. కింద ఈ విధంగా రావాలని చెప్పారనమాట. నార్మల్గా పెట్టద్దు అన్నారు. మా వాళ్ళవి ఇవి. మా పెద్దోడు చిన్నోడు అనమాట, మా బావగారాల పిల్లలవి. ముందు వాళ్ళవే కుట్టాను. ఆ తర్వాత బయట వాళ్ళ మీద ప్రయోగానికి వెళ్ళాను. వాళ్ళకైతే చాలా బాగున్నాయి. నెక్స్ట్ వాళ్ళు వేసుకున్నాక పిక్స్ కూడా పెడతాను. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. అంటే ఆల్రెడీ ఎక్కువ షర్ట్లు కాబట్టి, ఒక మనిషికి 3 షర్ట్లు కాబట్టి ముందే కటింగ్ చేసుకొని ఉంచుకోవడం, లైన్గా ఒక దగ్గరతో కుట్టడం, వెంటనే కాలర్స్ వేసుకోవడం, ఇంక ఇదే డ్యూటీలాగా అయిపోవడం. ఎన్ని కుట్టినా పూర్తయ్యి కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి 2 షర్ట్లు కుట్టాను. అది కూడా మీకు కొంచెం వరకే కటింగ్ చూపించాను. నాకు అవ్వలేదన్నమాట, అందుకని. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.